స్తుతి శతకంలోని 48వ శ్లోకం. వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మనసః నరీనర్తు ప్రౌఢా వదన కమలే వాక్యలహరి చరీచర్తు ప్రజ్ఞా జనని జడిమాన పరజనే సరీసర్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా. ఇందులో జన్ని తల్లి, కామాక్షి, ఓ కామాక్షి, ప్రజ్ఞాజనని, ప్రజ్ఞకు మూల కారణము తల్లి. ప్రజ్ఞకి చాలా రూపాలు, అంటే కాన్షియస్నెస్, అవేర్నెస్, నాలెడ్జ్, ఎరుక అనుకుంటాం అనుకోండి. ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞలోకే వస్తాయి. ఆ ప్రజ్ఞకి మూల కారణమైన తల్లి దేవి. ఓ దేవి, ఎన్ని సంబోధనలు చేశారో చూడండి ఇందులో. మమ, నా యొక్క, గిరాం, వాక్కుల యొక్క, స్థేమ, నిలకడ లేదా స్థిరత్వము, వరీవర్తు, వర్తించుగాక, మిక్కిలి ప్రవర్తించుగాక, వదన కమలే, ముఖ కమలమున, ప్రౌఢమైన, ఒక మెచ్యూర్డ్ వే ఆఫ్ టాకింగ్ అన్నమాట. మాట్లాడే విధానంలో ఒక పరిణతి చెందిన ఒక మాట తీరు. వాక్యలహరి, వాక్ ప్రవాహము. నరీ నర్తు, నర్తు అంటే నృత్యం. నరీ నర్తు అంటే బాగుగా నృత్యం చేయుగాక. నహ, మా యొక్క, పరజనే, శత్రువునందు, అంటే స్వజనులు పరజనులు అనుకుంటే, ఈ పరజనులు ఎవరు? అమ్మవారికి శత్రువులు. అమ్మవారికి శత్రువులు ఎవరు అంటే భక్తి మార్గంలో లేని వాళ్ళు అమ్మవారికి శత్రువులు. ఆ శత్రువులు మనకి కూడా శత్రువులే. ఎవరైతే అమ్మవారి భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళకి అమ్మవారి శత్రువులు, మనకి కూడా శత్రువులే. జడిమ, జాడ్యం లేదా జడత్వము. చరీచర్తు, బాగుగా చరించుగాక. మయి, నా యందు, కరుణ, దయ లేదా కరుణ. స్వైరం, స్వేచ్ఛగా. సరీసర్తు, సరిత్ అంటే ఒక నది, రివర్ అన్నమాట. సరీసర్తు, ప్రసరించుగాక. ఒక నది అయితే ఎలా ప్రవాహంగా ప్రవహిస్తూ ఉంటుందో అలా నా యందు నీ కరుణ స్వేచ్ఛగా ప్రవహించుగాక, ప్రసరించుగాక అని చెప్తున్నారు. వరీవర్తు స్థేమా త్వయి మమ గిరాం దేవి మనసః అంటే మమ గిరాం మనసః దేవి త్వయి స్థేమా వరీవర్తు. ఇది ఒక ప్రోజ్ ఆర్డర్ పెట్టుకుంటే మనం మమ గిరాం దేవి అనేది ఒక సంబోధన అయితే, మమ గిరాం మనసః, నా యొక్క వాక్కులు మనసు రెండు కూడా త్వయి నీ యందు, స్థేమా వరీవర్తు, స్థిరంగా నిన్ను నీ యందు వర్తించుగాక, ప్రవర్తించుగాక. నా మాటలు మనసు అమ్మవారికే కట్టుబడి ఉంటే అది ఇంకా అవాకులు చవాకులు పెరగదు కదా, అసలు రావు. మనసుని ఎప్పుడైతే నియంత్రణగా ఒక దైవానికి కట్టివేసి పెడతామో అది అప్పుడు దాని యందు మనకి ఏమాత్రము అధీనం లేదు, అటు ఇటు తిప్పడానికి లేదు. కానీ చెయ్యలేనిదే అది. ఎంత తేలికో అంత కష్టం. అటువంటి ఆ నా యొక్క మనసు వాక్కులు రెండు కూడా నీ యందు స్థిరముగా వర్తించుగాక అని చెప్తూ, నరీ నర్తు ప్రౌఢ వదన కమలే వాక్యలహరి ప్రౌఢా నరీ నర్తు. వదన కమలే అంటే నా నోటి నుంచి
ప్రౌఢావాక్య లహరి అంటే అద్భుతమైన వాక్కులు ప్రసరించుగాక, నరీనట్టు నృత్యం చేయుగాక. అంటే నృత్యం అంటే కళ్ళకి ఇంపుగా ఉంటుంది చూడడానికి. అటువంటి అద్భుతమైన నాట్యము. ఆ నాట్యము ఎప్పుడు చేయగలుగుతారు? పాదాల యందు ఒక ప్రాక్టీస్ బాగా ఉన్న వాళ్ళే నాట్యం చేయగలుగుతారు. ఏమీ రాని వాళ్ళని డాన్స్ చేయమంటే చేయగలరా? చేయలేరు. అటోకాలు ఇటోకాలు వేసి పడిపోతారు. ఆ ప్రౌఢ వాక్యలహరి ఎప్పుడొస్తుంది? ఆ సరైన ఒక ప్రాక్టీస్, సాధన ఉన్నవాళ్ళు మాత్రమే పాదాల మీద ఎంత ఆ వాళ్ళ మీద ఆ ఒక అధీనాన్ని పొంది నృత్యం చేయగలుగుతారో, అలాగా పదముల మీద అటువంటి అధీనతని పొంది అటువంటి వాక్యలహరి నృత్యం వాళ్ళు చేయలు. వదన కమలే వాక్యలహరి. అటువంటి మాటలు వారి నోటి నుంచి నృత్య ప్రవాహంగా వస్తాయి, రావాలి అని చెప్తున్నారు. చెరి చెత్తు ప్రజ్ఞాజనని ఆవిడ. అంటే ఈ ప్రజ్ఞకి మూల కారణమైన కాన్షియస్నెస్ అనుకున్నాం, ఎరుక. జీవికి జీవితం పట్ల ఒక ఎరుక అనేది ఉంటే వాళ్ళకి డీవియేషన్ ఉండదు. ఏదో మామూలుగా జీవికి ఎన్ని జన్మల నుంచో చేసుకుంటూ చేసుకుంటూ వస్తే, ఇప్పుడు ఈ జన్మలో కూడా చూడండి, పుట్టినప్పటి నుంచి ఏమిటి కారణము ఏం తెలీదు. అందరిలాగానే పుట్టాము, పెరిగాము, ఏదో చదువుకున్నాము, ఉద్యోగం చేసామో చేయలేదో, పెళ్ళిళ్ళు చేసుకున్నామో, పిల్లల్ని కన్నాము. ఇదంతా సాధారణం. ఇందులో ఏ విధమైన అంటే ఏదో వాళ్ళ దీన్ని బట్టి పుణ్యరాశి అనుకున్నాం కదా, వాటిని బట్టి వాళ్ళ స్థాయి ఉంటుంది. ఇందులో వేరే గొప్పతనం ఏమి లేదు. ఇది పశువులకి కూడా ఉంది, ఒక జీవికి కూడా ఉంది. ఇందులో ఏ రకమైన సాధన లేదు, అవసరం లేదు. సాధన ఎప్పుడు కావాలి? అసలు నీ జీవిత లక్ష్యం ఏమిటి? అది ఎరుక. ఈ ఎరుకని అనుక్షణం గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు? యోగులు. అటువంటి వారు మరి శంకరాచార్య వారు పుట్టిన వెంటనే తల్లి నువ్వు ఒడుగు చేసుకోనైనా, నువ్వు ఒడుగు చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో అంటే వెళ్ళి నదిలో కూర్చుని మొసలి పట్టుకుందమ్మా, నన్ను నువ్వు వదిలితే తప్ప నేను బయటికి రాలేను, నాకు నువ్వు నా సన్యాసానికి నువ్వు అనుమతిస్తే తప్ప నేను బయటికి రాలేను, నాకు ఈ జన్మ అయిపోతుంది, నువ్వు అది చెప్తే నాకు ఈ జన్మ మిగులుతుంది అన్నారు. అంటే అది ఆ ఎరుక ఆయనకి అనుక్షణం ఉంది. అటువంటి ఎరుక, లక్ష్యం, జీవిత లక్ష్యాన్ని పొందగలిగిన, పాటించగలిగిన ఆ శక్తి యోగులకి మాత్రమే సిద్ధిస్తుంది. అటువంటి యోగ్యత ఆ నా యందు కావాలి. మరి జడిమ నా పరజనే, నా శత్రువులు ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో వారు నాకు కూడా శత్రువులే. ఎవరు? కామక్రోధాది మదలోభ మోహ మాత్సర్యాలు ఉన్నాయే, అవన్నీ కూడా దివ్య శక్తులకి శత్రువులు. కాబట్టి ఈ శత్రు లక్షణాలు నా యందు నాకు రానీయకుండా నా శత్రువుల యందు చరించుగాక. ఇవేవి నా యందు నా వైపు రాకుండా ఉండుగాక. సరీ సర్తు స్వైరం మయి కామాక్షి జనని కరుణ. నీ యొక్క కరుణ నా యందు సరీ సర్తు స్వైరం అంటే స్వేచ్ఛగా నీ నుంచి ఎంత ప్రవాహం వస్తోందో అంత ప్రవాహం నా యందు, ఆ కరుణా ప్రవాహం నా యందు చరించుగాక, సరీ సర్తు ప్రసరించుగాక అని ఈ పద్యంలో, ఈ శ్లోకంలో చెప్పారు. వాగ్దేవి, గిరాం దేవి అన్నారు. ఆ గిరాం దేవి అన్నప్పుడు మమ గిరాం అని చెప్పుకోవచ్చు. ఇందాక ప్రజ్ఞాజనని అనుకున్నట్టు ఇక్కడ గిరాం దేవి అంటే సరస్వతి అనుకోండి, వాక్కుల యొక్క తల్లి. అటువంటి
ఆ వాగ్దేవి అయిన అమ్మవారి యందు నా మనస్సు వర్తించుచూ ఉండుగాక. నా మనసు ఎప్పుడు అమ్మవారి యందే ప్రవర్తించుగాక. నా ముఖమున వాక్ ప్రవాహము నర్తించుగాక, నృత్యము చేయుగాక. నా నోటి నుంచి అటువంటి వాక్ ప్రవాహము నృత్యం చేయుగాక. నా శత్రువున జడత్వము చెరించుగాక. నా యందు అమ్మవారి కరుణ ప్రసరించుగాక. ఇప్పుడు వాక్కుల దేవి యందు చంచలమైన నా మనస్సు స్థిరముగా వర్తించుగాక. అంటే మనస్సుని అమ్మవారి యందు కట్టి పడవేయవలసిన ఒక లక్ష్యం. అదే ఇందాక కూడా నేను అన్నాను కదా, మనస్సుని అలా కట్టి పెట్టాలంటే కష్టం. శివానంద లహరిలో శంకరాచార్యుల వారు చెప్పినట్టు, దృఢం భక్తియా బద్ధ్వా, నా మనసనే కోతిని ఆ భక్తి అనే బలమైన తాడుతో కట్టేసి నీ దగ్గరే పెట్టుకో, అది ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, దాన్ని వదలకు, నీతోనే ఉంచుకోమని ప్రార్థన చేస్తారు. అది అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉండేది. నిశ్చలత్వం అనేది దాని లక్షణం కాదు. ఆ చంచలత్వమే దాని లక్షణం. అందుకే కోతితో పోల్చారు. కోతికి నిలకడ లేదు కదా. అటువంటి ఆ చంచలత్వాన్ని పోగొట్టాలంటే అదేమిటి ఆ మనస్సు? అది సోల్ నుంచి మన సెన్సెస్‌కి ఒక కనెక్షన్. అంతే కదా. ఏదైనా సరే ఇప్పుడు నాకు ఇప్పుడు వాతావరణం ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేది నీ శరీరం మీద చర్మము అనుభవించి ఈ అనుభవాన్ని మనసుకి తెలియచేస్తాం. ఇది ఒక కనెక్షన్ బిట్వీన్ ది ఇంద్రియాస్ అండ్ ది ఆ మైండ్, అది సోలు. అది అక్కడ చెప్తుంది. చెప్పినప్పుడు దానికి కావాల్సిన పనులేదో ఆ జీవి చేస్తుంది. ఈ మనస్సుని అచంచలంగా ఉంచాలి అంటే ఇంద్రియాలతోటి ఆ మనస్సు యొక్క కలయికని ఆపాలి. ఆ రెండిటికి మధ్యలో కనెక్షన్‌ని డిస్కనెక్ట్ చేయాలి. అదే ఇప్పుడు మరి యోగులు అంత హిమాలయాల్లో అంత చలిలో కూడా ఉన్నారు అంటే మరి రమణ మహర్షికి వీపు మీద ఒక పెద్ద వ్రణం, పెద్ద కురుపొస్తే అది సర్జరీ చెయ్యాలని డాక్టర్స్ అన్నప్పుడు ఆయన సరే చేస్తే చేయండి అన్నారు. అనస్థీషియాకి ఒప్పుకోలేదుట ఆయన. నాకు అవసరం లేదు అనస్థీషియా అని. తీసుకోలేదు ఆయన. అది ఎలా మరి భరించారు? నొప్పిగా కోసినప్పుడు శరీరానికి ఎలా భరించారు అంటే ఇదే ప్రాసెస్. అంటే ఇంద్రియాల నుంచి మనస్సుని వేరు చేయగలిగిన ఒక ప్రజ్ఞ యోగుల యందు ఉంది. ఏదైతే మన యందు లేదో అది వారి యందు ఉంది. కాబట్టి వాళ్ళకి స్థిరమైన మనస్సు చాలా సాధారణం. మనస్సుకి ఎటువంటి చంచలత్వము లేదు. ఆ ఆపగలగడం, ఆ ఇంద్రియాలతో కలయికని ఆపగలగడమే అమనస్క అమనస్స ఇదన్నమాట. మనస్సు అనేది చంచలము. ఆ మనస్సుని చంచలం లేకుండా ఆపితే అది అమనస్సు. అంటే ఒక మాటకి ఆ కలిపితే ఆపోజిట్ అవుతుంది కదా అట్లాగా. మనసు, అమనస్సు. అమనస్సు అంటే ఏమిటి? చంచలత్వం లేని స్థిరత్వం కలిగిన ఒక శక్తి అన్నమాట. అటువంటి ఆ మనసు చలించకుండా ఉండే ఆ మనస్సుని అమ్మవారి యందు నిలిపి, అమ్మవారి ధ్యానంలోనే ఉంటూ ఆవిడ గురించిన మాటలే వాక్ ప్రవాహంగా మాట్లాడుతూ అటువంటి శక్తిని పొందుతూ శత్రువుని శత్రువుకి వాక్ స్తంభన కలగాలి అని కోరుకుంటూ, శత్రువుకి వాక్ స్తంభన కలగాలి అంటే మనకి మామూలుగా ఉండే శత్రువులు మామూలుగా ఇహానికి సంబంధించి అలా కూడా ఇది ఒక దీనికి ఒక ఫలశ్రుతి చెప్తారు. కానీ
సాధనా మార్గంలో ఉన్నప్పుడు ఏవైతే అరుశత్రువులు అని చెప్పుకుంటామో ఈ లోభ మోహ మద మాత్సర్యాలు, కామ క్రోధ లోభం, ఇవన్నీ కూడా మనని ఇబ్బంది పెట్టకుండా అవి స్తంభించడం అన్నమాట. అవి వాటికి జడత్వం, అవేవి మన వైపుకి చూడకుండా ఉండడం. ఆ కామక్రోధ లోభాలు ఏవేవి ఉన్నాయో అవి మన వైపు చూడకుండా, మన ఎందు దృష్టి పెట్టకుండా ఉండడం అన్నమాట. అది మనకి అమ్మవారి యందు స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి చెడు మన వైపు రాకుండా ఉంటే మనం ఎప్పుడు మంచిగానే ఉంటాం. ఏదైనా ఒక ఆహ్, మనం వెనక్కి వెళ్లి చూసుకుంటే కూడా పసితనం నుంచి చూసుకుంటూ వస్తే, పసితనంలో క్రిస్టల్ క్లియర్‌గా ఉన్న ఆ పసి మనసు, వాళ్ళు నవ్వుతుంటే ఎంత స్వచ్ఛత, ఎంత ప్రకాశము. ఆ స్థితి నుంచి నెమ్మది నెమ్మదిగా జారిపోకుంటూ వచ్చాం కదా! అంటే ఒక అడల్టరేషన్, పొల్యూషన్ ఒకటి సిద్ధించేసింది. ఎందుకొచ్చింది? చుట్టూరా ఉన్న అప్పటిదాకా ఎంత ప్యూర్‌గా ఉన్నా ఆ జీవితము, ఆ చుట్టూ ఉన్న బురదలోకి వెళ్ళి కొంచెం కొంచెం బురదని చల్లుకుంటూ, చిమ్ముకుంటూ, అంటించుకుంటూ ప్రయాణం అయిపోతోంది. కాబట్టి ఈ బురదని రాకుండా ఉంటే, మన వైపు రాకుండా ఉంటే మనం కూడా ప్యూరే. కాబట్టి ఆ ప్యూరిటీని మనం మెయింటైన్ చేసుకోవాలంటే మన చుట్టూ కూడా ఆ ఇంప్యూరిటీస్ లేకుండా ఉంటే మనం ప్యూరిటీని మెయింటైన్ చేసుకోగలుగుతాం. అదనమాట. ఒక సాధారణంగా మనిషి లక్షణం ఏమిటంటే, నేనిలా ఉన్నాను, నేనిలా నిలబడాలి అనే ఒక నిశ్చలత్వం కంటే, వాళ్ళలా ఉన్నారు కదా! నేను ఇలా ఎందుకుండాలి? వాళ్ళలాగానే నేను ఉంటాను అనేది ఒక బలహీనత. నేను నాలాగా ఉండాను. నేను ఇటువంటి ఈ ధర్మపాలన ఏముందో, నా మనసుకి ఏది నచ్చిందో నేను ఇదే చేసుకుంటాను. వాళ్ళు చూపించారు నేను అందులోకి వెళ్ళక్కర్లేదు అనే ఒక నిలకడ, నిశ్చలత్వము సాధారణమైన మనిషికి రావు. అలా చూస్తూ చూస్తూ పడిపోయే వాళ్ళే 80%. వాళ్ళలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటానని నేర్చుకుంది. అంటే మంచిని చూసి చూసి ఎలా నేర్చుకోగలరో చెడు చూసి కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ కాలంలో అది చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను మంచిగా ఉంటే నన్ను నిలబడనివ్వరు అనేది ఇప్పుడు యూత్‌లో మరీ ఎక్కువగా ఉంటున్న ఒక విషయం. అలా నేను బాగా ఉంటే నన్ను ఎందుకో పనికిరాని వాడని ట్రీట్ చేస్తారు. కాబట్టి నేను కూడా అలా మారిపోవాలి అనేది అంత బలహీనత. అలా నిలబడగలిగిన శక్తి అది ఎరుక. ఎవరు ఏమన్నా అనుకోని నేను ఇలాగే ఉంటాను. నేను మారను అనే ఒక నిశ్చలత్వము ఎప్పుడైతే మనసుకి ప్రసాదింపబడుతుందో అది అమనసు అయిపోతుంది. అటువంటి ఆ ఈ కోరికలనన్నిటినీ కూడా సిద్ధింపచేసే ఆ అమ్మవారి కరుణ నా యందు స్వైర విహారం చేయుగాక అనేది అంటే సిద్ధే అదింక. నా యందు అటువంటి ఒక ఆహ్, ప్యూర్‌గా ఉన్న ఒక సోల్‌కి అది ఒక సిద్ధే. ఇందాక చెప్పిన శ్లోకంలో చెప్పిన సిద్ధి కాళీమాత సిద్ధికి శక్తిని, సిద్ధిని, పరిపూర్ణతని ప్రసాదిస్తుందని చెప్పుకున్నాం కదా! అటువంటి ఒక సిద్ధిని ఆ సాధకుడు ఖచ్చితంగా పొందగలుగుతాడు. కాబట్టి అమ్మవారి కరుణ లేకుండా సి కా ఆ కోరిక సిద్ధించదు. ఆవిడ కరుణే ఆ సిద్ధికి కారణం. అటువంటి ఈ కరుణ నా యందు ప్రసరించుగాక అని చెప్తూ ఇందులో దీనికి ఫలశ్రుతిగా ఏమిటంటే చదివే వాళ్ళకి ఇహానికి సంబంధించిన లౌకిక కోరికలనన్నిటినీ కూడా సిద్ధింపచేసి అంటే సమతుల్యతని ఇందాక శ్లోకంలో చెప్పుకున్నాం కదా! నడుము దరిద్రాణ మధ్యేకి అంటే సమతుల్యతని ప్రసాదిస్తుంటే అధోలోకం అనుకున్నా ఇందులోనే ఈ ప్రపంచంలోనే ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో కొన్ని చేయవలసిన కొన్ని పొందవలసినవి కూడా ఉన్నాయి కాబట్టి అవి పొందకుండా పూర్తి ఆ పర్ఫెక్షను పొందలేడు మానవుడు.
అవన్నీ పొందాలి కాబట్టి, అవి పొందుతూ ఆ సాధనా మార్గంలో మెట్టు మెట్టు ఎదుగుతూ పైకి వెళ్ళగలిగిన వాడికి అవన్నీ కూడా సిద్ధింపచేస్తూ అమ్మవారు ఊర్ధ్వ గతికి తీసుకెళ్ళగలిగిన ఆ కరుణని ఆవిడ ప్రసాదిస్తుందని, తర్వాత ఎప్పుడైతే ఈ కోరికలన్నీ ఒక స్థాయి వరకు తీరిన తర్వాత మనం చెప్పుకున్నాం కదా! కోరికలకి అంతం లేదు. అది అలా సైకిల్ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలలు అలలుగా వచ్చేవి. కానీ ఈ అలలకి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టగలిగినది అమ్మవారి కరుణ. ఇవన్నీ ఇంకంత అవసరం కాదు. ఇప్పుడు కావాల్సినది వేరే ఉంది. ఇప్పుడు నా మార్గం వేరు అనే ఒక ఆలోచనని ఆ సాధకుడిలో ప్రవేశపెట్టి, ఆ కోరికలకి కూడా ఒక లిమిట్ ఒక గీత గీయగలిగిన ఆ శక్తి కూడా ఒక తలంపుని సాధకుడికి ప్రసాదించి, అందులో ఆనందాన్ని కూడా ఇప్పుడు నాకది తీరలేదు, నాకవ్వలేదనే దుఃఖంతో ఏ సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందలేడు. అది, అది పొందుతూ ఉన్నప్పుడే ఒక రకమైన పరిణతి వస్తుంది సాధకుడిలో. కాబట్టి అటువంటి శక్తిని ఉందో అప్పుడు ఒక హైయెస్ట్ దీనికి సాధకుడు వెళ్ళగలుగుతాడు. అటువంటి ఆ శక్తిని నాకు ప్రసాదించమని ఈ శ్లోకంలో ఆహ్, ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ఈ ఇందాక చెప్పినట్టు దారులు అన్నీ ఇంద్రియాలన్నీ దారులు. ఈ దారులనన్నిటినీ మూసి లోపల వైపుకి ప్రయాణం చెయ్యడానికి ఇవన్నీ మూస్తే తప్ప అందులో నుంచి ప్రవాహం ఆగదు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క పని ఉంది. ఆ పనులు అవి చేస్తూ పోతూ ఉంటాయి. వాటిని నియంత్రించి ఒక శక్తిని పోగు చేసుకున్నప్పుడు ఆ మనసు ఊర్ధ్వ దిశగా ప్రయాణం చేసి ఆ హైయెస్ట్ దీనికి వెళ్ళగలుగుతుంది. ఆ గోల్‌కి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ ఎవరైతే ఈ మనస్సు నుంచి ఇంద్రియాలను వేరు చేయగలుగుతారో వాళ్ళే యోగులవుతారు. వాళ్ళకే ఇది సాధన సిద్ధిస్తుంది అని ఇందులో మనసుని అమనస్సు చేయడం ఎలాగో చెప్పారిందులో. హ్మ్. వరీవర్తుస్థేమా త్వయి మమ గిరాం దేవి మనసః నరీనత్తు ప్రౌఢా వదనకమలే వాక్యలహరీ చరీచత్తు ప్రజ్ఞాజనని జడిమానః పరజనే సరీసత్తు స్వైరం జనని మయి కామాక్షి కరుణా.